తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్ర కోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలు మన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లు మంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దమైంది. బుస్సని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చిరచిర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కిటికితలెక్కింది. తికమక పడ్డాను. తోకుదిలేసి పరిగెత్తాను. తోటదిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 పల్లెటూరి బావయ్యో ఒట్టి తిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి తిరికోడోరయ్యో. పాము చూసి దిగుసుకుపోయాడో. అర్రదస్తానన్నాడో. కుర్రమంటూ వెళ్ళాడో. మామిడి కొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడగీట చూడయ్యో. ఎంతసేపైనా రాగేదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చింది. తప్పచ్చు ఉంచుకోకూడదు మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి తిరుగుడంట. ఇక మళ్ళీ మీ పావ సంగతి మాకెందుకు, ఆ పావ సంగతి ఏంటో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావల తోటి బావలాడను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో. చెట్టకు వచ్చి కిలగిల నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడో. రూటు వాయించి ఆడించి చూటాడో. మిలమిల మిలమిల మైకం గమ్మెందు. ఏంటి పావులు ఆలోచుకుంటున్నారా? మరైతే ఆ రోజు పావు చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు చూస్తే ఆ రోజు భయపడింది పావు చూసి కాదంటే మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా. తర్వాత ఏమైంది?